హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లోని పంట ధరల నుంచి తెలుసుకుందాం. ఈరోజు ఖమ్మం మార్కెట్కి అయితే ఆదివారం సెలవు అయితే ప్రకటించడం జరిగింది. సో అందువలన మనకు రేట్లు ఏ విధంగా ఉన్నవి అనేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా తగ్గుతుందంటే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గత 15 రోజుల కిందట మనకు 15,600 వరకు వెళ్ళిన మార్కెట్టు మళ్ళా 14,600కి ఎందుకు ఇలా పడిపోయిందంటే మనకు ఇక్కడ కొనుగోలు చేసేటువంటి బయర్స్ మహారాష్ట్ర పార్టీలు, అదేవిధంగా కేరళ పార్టీలు, సో మధ్యప్రదేశ్ పార్టీలు, ఇట్లాంటి పార్టీలు వచ్చిన వాళ్ళు వీళ్ళు పండగ ఏదైతే మనకు దసరా ఇంకొక 10 రోజుల్లో మనకు స్టార్ట్ అవుతుంది. సో అందువలన వీళ్ళు ఫ్యామిలీ తోటి మనకు దసరా పండగకు ఫెస్టివల్కి వెళ్ళిపోవడం జరిగింది. అందువలన మనకు రేట్లయితే ఒక 500 నుండి 1000 రూపాయలైతే తగ్గుదల వచ్చింది. సో ఈ పండగ తర్వాత మనకు ఆల్మోస్ట్‌గా మనకు మిర్చి ధరలు ఒక 15,000కు మళ్ళా రీచ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఎందుకంటే మనకు మిర్చి మనకు ఈ విస్తీర్ణం ఈ సంవత్సరం దాదాపుగా 60-70% మేరకైతే విస్తీర్ణం అయితే పడిపోవడం జరిగింది. సో పత్తి విస్తీర్ణం పెరిగినా గూడా మనకు పత్తి దిగుబడులు అయితే గణనీయంగా అయితే పడిపోతూ ఉన్నది పత్తి దిగుబడులు. ఎందుకంటే మనకు గత 15, 20 రోజుల నుండి మన తెలంగాణలో అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొన్ని చోట్ల మనకు విపరీతమైన ఎండ, కొన్ని చోట్ల విపరీతమైన వర్షాల కారణంగా పత్తి దిగుబడులు అయితే భారీగా తగ్గిపోయింది. సో అదేవిధంగా మిర్చి యొక్క విస్తీర్ణం కూడా మనకు గణనీయంగా తగ్గింది. వేసిన మిర్చికు కూడా పై ముడత, అదేవిధంగా నల్లే సమస్య ఎక్కువగా ఉన్నదండి. సో అందువలన ఈ సంవత్సరం మనకు మిర్చి దిగుబడులు కూడా భారీగా అయితే తగ్గే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా అయితే ఖమ్మం మార్కెట్‌లో అయితే ఉన్నది. సో మనకు ఖమ్మం మార్కెట్‌కి అయితే పత్తి అయితే రావడం జరిగింది. పత్తి వచ్చేసి మనకు కొత్త పత్తి 6,000 నుండి 6,500, పాత పత్తి వచ్చేసి 7,000 నుండి 7,500. ఈ మధ్యలో అయితే పత్తి ధరలు అయితే కొనసాగుతూ ఉన్నవి. సో ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.